ఈ భూమి మీద అత్యంత వేడైన ప్రదేశం ఇక్కడ అమెరికా కాలిఫోర్నియాలో ఉంది. ఇక్కడ వేడి మామూలుగా ఉండదు. ఎంత వేడి అంటే ఇట్ క్యాన్ గో టు అబౌవ్ 120 degrees Fahrenheit అన్నమాట. మరి ఇంత వేడి ప్రదేశానికి నువ్వెందుకు వెళ్ళావు అంటే రీజన్ ఉంది. అండ్ దట్టు నేను వచ్చింది వింటర్ సీజన్లో, సమ్మర్లో రాలేదు. అందుకే ద బెస్ట్ టైమ్ టు విజిట్ హియర్ ఈజ్ ఇన్ వింటర్స్. సమ్మర్లో వచ్చారు అంటే పై ప్రాణాలు పైకే పోతాయి. ఆ ఎక్స్ట్రీమ్ హీట్ని పక్కన పెట్టేస్తే దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్ హియర్, లైక్ బ్యూటిఫుల్ శాండ్ డ్యూన్స్, ఒక వైట్ డెజర్ట్ విత్ 282 feet బిలో సీ లెవెల్ అండ్ లోవెస్ట్ పాయింట్ ఇన్ నార్త్ అమెరికా అని అంటారు, అండ్ విచ్ ఈస్ కవర్డ్ ఇన్ సాల్ట్ ఫ్లాట్స్. ఒక డ్రై లేక్లో పెద్ద స్టోన్స్, వాటికి అవే కదులుతాయి అంటే నమ్మశక్యంగానే లేదు కదా. ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్ రాక్స్ని పెయింట్ చేసినట్టు ఫామ్ అయిన ఆక్సిడైజ్డ్ మినరల్స్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో క్రియేట్ అయిన ఒక వోల్కానిక్ క్రేటర్. ఇంకా చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీడియోలో నేను మీకు వాట్ ఆర్ ద ప్లేసెస్ టు విజిట్, వేర్ యూ కెన్ స్టే అండ్ వాట్ యూ కెన్ డూ ఇన్ 24 hours అనేది వీడియోలో చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హే గాయ్స్, మై నేమ్ ఈజ్ హసీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హసీతో మీ ప్రయాణం. సో రైట్ నౌ మేము డెత్ వ్యాలీ దగ్గర ఒలాంచా అనే ఒక ప్లేస్లో స్టే చేసాము. సో డెత్ వ్యాలీకి మెయిన్ సెంటర్ హబ్ ఏంటి అంటే ఫర్నెస్ క్రీక్. ఒలాంచా నుంచి ఫర్నెస్ క్రీక్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours పడుతుంది ఇక్కడ నుంచి. సో మేము అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ఎన్నున్నాయో మీ ఫ్రెండ్స్ రా, నువ్వే శత్రువులు ఎక్కడ ఉండరు, చుట్టే ఉంటారు కదా, ఇంట్లో ఉన్నారు, ముడ్డి చుట్టే ఉన్నారు, ఇంట్లో కూడా కాదు. క్రియేషన్స్ యూనో, అది ఎవరు ఎప్పుడు చూసినా గాడ్ ఎవరు ఎప్పుడు ఎవరికి మంచి పిల్లలు దొరుకుతారు నీకో ఎదవా అన్నాడు. మీరు డెత్ వ్యాలీ విజిట్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ టైమ్ టు విజిట్ హియర్ ఈజ్ November to March. వింటర్ సీజన్లో ఇట్స్ బేరబుల్ అనమాట ఈ హీట్. అండ్ టు అవాయిడ్ హీట్ నా సజెషన్ ఏంటి అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా చాలా బెటర్ అనమాట. ఇక డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో డ్రైవ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒక్కటే స్ట్రెయిట్ రోడ్డు, ఆరామ్సే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే మెస్కిట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్. ఈ శాండ్ డ్యూన్స్ పార్కింగ్ నుంచి ఈజీగా యాక్సెసిబుల్ ఉంది అండ్ ఇక్కడ పెట్స్ అయితే ఎలా లేదు. ఇప్పుడే మేము ఇసుక మా ఊర్లో కూడా ఉంది ఇది. అమ్మ దీనికోసం $20 పెట్టుకుని ఇంత దూరం రావాల్సిన అవసరం అని చెప్పు. ఇసుక దిబ్బల దగ్గర ఇంతకంటే సాఫ్ట్ మెత్తటి ఇసుక ఉంటుంది. బడి కమాన్, బడి ఏడి, బడిని కూడా కవర్ బడి కమాన్. వర్ధమాన కోటకి వెళ్తావా? బడి కమాన్. సరే నేను డ్రైవ్ చేస్తా కారు. గుర్తొచ్చిందా ఎక్కడ నువ్వు? ఈ శాండ్ డ్యూన్స్ క్యాన్ రీచ్ అప్ టు 100 feet ఇన్ హైట్ అనమాట. అండ్ ద బెస్ట్ టైం ఏంటి అంటే సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఇక్కడ విజిట్ చేయడానికి. లెట్స్ గో. అండ్ ఇక్కడ పార్కింగ్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ
చాలా తక్కువ వచ్చింది. Now we are going to Palace. UB Crater. Oh, crater. కాదు. Chinese name బాగుంది. UB. సో మేము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ ఏంటి అంటే యూబీ క్రేటర్ అండ్ ఇది మెస్కిట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్ నుంచి 52 మైల్స్ ఉందన్నమాట. ఇక్కడ 0 సెల్ సర్వీస్ ఉంది అండ్ థ్యాంక్స్ టు మాజ్డా ఇన్బిల్ట్ మ్యాప్స్ ఫీచర్కి సో అది వర్కౌట్ అయింది మాకు. అండ్ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అవి వర్కౌట్ అవ్వలేదు. సో థ్యాంక్స్ టు మాజ్డా. ద పార్కింగ్ ఈజ్ వెరీ లిమిటెడ్ ఇక్కడ. సో పార్కింగ్ దొరకకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్తే చాలా చాలా బెటర్. అండ్ దిస్ యూబీ క్రేటర్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్ ఫ్రమ్ ద పార్కింగ్. పార్కింగ్లో నుంచి కనబడుతుంది, అంత ఎక్కాల్సిన అవసరం లేదు. సో ఇలా దిగిన వెంటనే క్రేటర్గా అనిపిస్తుంది. అండ్ ఇది వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయిందన్నమాట. వాల్కానో వచ్చి సో ఇలా క్రేటర్ లాగా ఫామ్ అయింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చిన్న చిన్న క్రేటర్స్ కూడా పక్కన చాలా ఉన్నాయి. దిస్ వాల్కానిక్ క్రేటర్ ఈజ్ 2000 years ఓల్డ్ అనమాట. అండ్ ఇట్స్ డీపర్ ఇన్ 500 feet. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ స్లిప్పరీ, జారుతుంది. సో షుడ్ బీ వెరీ కేర్ఫుల్. సో మీరు ఆ వోల్కానిక్ క్రేటర్ కిందకి కూడా దిగచ్చు, బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. సో ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. సో మేము ట్రెక్ చేయలేదు, పైనుంచి చూసుకొని వచ్చేసాం అనమాట. సో ఆ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల చుట్టూ బ్లాక్ కలర్ చిన్న చిన్న స్టోన్స్లా ఫామ్ అయి ఉన్నాయి అన్నమాట. స్టోన్స్ ఉన్నాయి బ్లాక్ కలర్లో అండ్ మొత్తం మసిలాగే ఉంది అక్కడ. ఈ యూబీ క్రేటర్ పక్కనే ఒక ప్లేస్ ఉంది. ఇట్స్ కాల్డ్ రేస్ ట్రాక్ ప్లాయా. దిస్ ఈస్ ద మోస్ట్ అన్యూజువల్ ప్లేస్ ఇన్ డెత్ వ్యాలీ. ఎందుకు అంటే ఒక జియోలాజికల్ ఫినామినన్ వల్ల ఈ స్టోన్స్ అనేవి స్లోగా మూవ్ అవుతూ ఉంటాయంట ఆ సర్ఫేస్ మీద. అండ్ వెనకాల అవి మూవ్ అవుతూ వచ్చినట్టు ఒక ట్రాక్, ఒక దారిని ఫామ్ చేస్తూ ఉంటాయంట. బట్ ఇది కదులుతున్నప్పుడు ఎవరూ చూడలేదు అండ్ ఏ ప్రూఫ్స్ కూడా లేవు. సో అక్కడికి వెళ్ళాలి అంటే 27 మైల్స్ ఒక డర్ట్ రోడ్లో వెళ్ళాలి. బట్ అక్కడికి హై క్లియరెన్స్ ఉన్న వెహికల్స్ ఉంటే బెటర్ ఉంటుంది. చిన్న చిన్న స్టోన్స్ కదా, సో రిస్క్ ఎందుకు అని మేమైతే స్కిప్ చేసాం ఆ ప్లేస్కి. అండ్ వీ వర్ వెరీ హంగ్రీ. సో అందుకే రోడ్డు పక్కన కార్ ఆపుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ శాండ్విచెస్ తిన్నామన్నమాట. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ టు ఫన్నెస్ క్రీక్ విజిటర్ సెంటర్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు 66 degrees Fahrenheit ఉంది. ఇక్కడ విజిటర్ సెంటర్లో యూ కెన్ ఫైండ్ ద హిస్టరీ అబౌట్ దిస్ డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ అన్నమాట. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఇంత వేడి ప్రదేశంలో కూడా వైల్డ్ ఫ్లవర్స్ అనేవి గ్రో అవుతాయంట. సో ఇక్కడ ఏప్రిల్ మంత్లో వస్తే యూ కెన్ సీ దీస్ వైల్డ్ ఫ్లవర్స్. సో ఇక్కడ డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో మీరు ఒక అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. $30 పర్ వెహికల్ అనమాట. సో ఇక్కడ మీకు ఎవరు ఆపి అడగరు, బట్ అక్కడక్కడ కియాస్కులు ఉంటాయి. సో యూ హ్యావ్ టు పే దేర్ ఆర్ యూ కెన్ పే హియర్ ఎట్ విజిటర్ సెంటర్. సో మీరు పే చేసిన తర్వాత మీకు ఇలా ఒక మ్యాప్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తారు, ఒక పాస్ కూడా ఇస్తారు. సో ఇట్స్ బెటర్ టు కీప్ దట్ మ్యాప్ విత్ యూ, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ సెల్ సర్వీస్ ఉండదు. ఫన్నెస్ క్రీక్ ఈజ్ ద మెయిన్ హబ్ ఇన్ డెత్ వ్యాలీ అండ్ ఇక్కడ మీకు ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి, లైక్ గ్యాస్, ఫుడ్, హోటల్స్ ఎట్సెట్రా. బట్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. గ్యాస్ ఈజ్ $6.49 పర్ గ్యాలన్. అండ్ ద సెకండ్ మెయిన్ హబ్ ఈజ్ ద స్టోవ్ పైప్ వెల్స్. సో ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి, లైక్ జనరల్ స్టోర్స్, గ్యాస్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ కొంచెం చీపర్ అండ్ కంపేర్ టు ఫన్నెస్ క్రీక్. సో ఇక్కడ $4.66 అట్లా ఉంది పర్ గ్యాలన్. I don't know what to do. Bad water basins. సో ఆ తర్వాత వీ స్టార్టెడ్ టు బ్యాడ్ వాటర్ బేసిన్ అనమాట. ఫన్నెస్ క్రీక్ విజిటర్ సెంటర్ నుంచి ఇక్కడికి 24 minutes ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక డర్ట్ రోడ్ రైట్ సైడ్లో వెళ్తుంది చూసారా. సో ఇట్ సైడ్ వెళ్తే మీకు డెవిల్స్ గోల్ఫ్ కోర్స్ అనే ప్లేస్ వస్తుంది అనమాట. సో ఇది ఆబ్వియస్లీ మళ్ళీ డర్ట్ రోడ్. సో వీ స్కిప్డ్ హియర్ ఆల్సో.
సో డెవిల్స్ గోల్ఫ్ కోర్స్ అంటే ఇట్లా సాల్టే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మేషన్స్లో ఫామ్ అయ్యింది, బట్ వీ స్కిప్ దిస్ ప్లేస్ యాజ్ వెల్. సో అక్కడ నుంచి వీ రీచ్డ్ బ్యాడ్ వాటర్ బేసిన్ అన్నమాట. సో ఇది మెయిన్ అట్రాక్షన్ ఇన్ డెత్ వ్యాలీ నేషనల్ పార్క్. పార్కింగ్ ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ఫుల్ అయి ఉంటుంది. సో మేము ముందుకెళ్ళి ఇట్లా రోడ్డు పైనే పక్కకి ఆపుకోవాల్సి వచ్చింది. ఒకవేళ మీరు డైరెక్ట్గా బ్యాడ్ వాటర్ బేసిన్ పార్కింగ్లో పార్క్ చేసి ఉంటే సో మీకు ఇక్కడ డైరెక్ట్ బోర్డ్ వాక్ కనిపిస్తుంది అనమాట. మీ కనుచూపు చేరేంత వరకు మొత్తం వైట్ కలర్లోనే కనిపిస్తుంది, ఒక వైట్ డెజర్ట్ లాగా. అండ్ ఇది యాక్చువల్గా 282 feet బిలో సీ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాడ్ వాటర్ బేసిన్ అని నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎవరో వాటర్ తాగి చూసారంట, అది టూ మచ్ సాల్టీ ఉండేసరికి ఇట్స్ బ్యాడ్ వాటర్ అన్నారంట, అందుకని బ్యాడ్ వాటర్ బేసిన్ అని పేరు వచ్చిందన్నమాట. అక్క ఏం బాగొట్టుకున్నావు? ఈ సాల్ట్ ఫ్లాట్స్ మీద ఇలా ఆక్టోగనల్ షేప్లో ఇలా డిఫరెంట్గా ఇట్లా ఫామ్ అవుతాయి అన్నమాట సాల్ట్తో పాటు. ఇక్కడ జనాలు తొక్కేస్తారు కాబట్టి అంత కనబడట్లేదు, యాక్చువల్గా ఇలా ఫామ్ అవుతాయి. సాల్ట్ తింటే సాల్ట్ ఉండకపోతే షుగర్ ఉంటుందా? వెరీ సాల్ట్. Drive 4.3 miles. మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ ఏంటి అంటే ఆర్టిస్ట్ డ్రైవ్. ఇది టోటల్ 9 miles డ్రైవ్ అన్నమాట. అండ్ మధ్యలో మనకి ఆర్టిస్ట్ ప్యాలెట్ అని ఒక ప్లేస్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మధ్యలో రైట్ టర్న్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్తే ఆర్టిస్ట్ ప్యాలెట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ కలర్ఫుల్ రాక్స్ వరకు వెళ్తామన్నమాట. కొంచెం వాక్ చేసుకుంటూ ఆ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఆక్సిడైజ్డ్ మినరల్స్ వల్ల ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఫామ్ అయ్యాయి. మీరు ఇక్కడ చూస్తే పింక్ కనబడుతుంది కదా, గ్రీన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెడ్స్, బ్రౌన్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. పర్పుల్ కలర్ కూడా ఉంది ఇక్కడ. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో వీ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. ఎవరో పెయింటర్ తీసుకొచ్చి కలర్స్ వేసినట్టు అంత బ్యూటిఫుల్గా ఉంది. By your side, lost in every move, writing down your smile. Baby, hold me tight, let me trace your lines. Keep it low, cause you dropping it down. We gon' boogie to the sundown, no. Baby girl, you look so fine, fine, fine. 아무 생각 없이 can we tune it out? Show you all I know, let me ease your mind. సో ఆ తర్వాత వీ స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్ బికాజ్ అప్పటికే డే ఎండ్ అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది అండ్ చీకటి అయిపోతుంది అని చెప్పేసి వీ స్టార్టెడ్ బ్యాక్. దెర్ ఆర్ ఫ్యూ అదర్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ డెత్ వ్యాలీ లైక్ జబ్రిస్కీ పాయింట్, డాంటేస్ వ్యూ, మొసాయిక్ కెనియన్ అండ్ గోల్డెన్ కెనియన్. ఒకవేళ మీరు నైట్ ఉండే ప్లాన్ ఉంది అంటే స్టార్ గేజింగ్ కూడా అమేజింగ్ ఉంటుంది ఇక్కడ. The best places to stay here in Death Valley is Furnace Creek లో ది ర్యాంచ్ ఎట్ డెత్ వ్యాలీ ఆర్ ది ఇన్ ఎట్ ఫర్నేస్ క్రీక్. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే ద నియరెస్ట్ ప్లేసెస్ ఆర్ పాహ్రమ్, రిచ్ క్రెస్ట్ అండ్ లోన్ పైన్ అన్నమాట.
వాట్ ఐ కెన్ సే ఈస్ డెత్ వ్యాలీ ఈజ్ బ్యూటిఫుల్ ప్లేస్. సో తప్పకుండా విజిట్ చేయండి మీకు ఛాన్స్ ఉంటే. అండ్ ఇంకొకటి అర్థమైంది ఏంటి అంటే 1 డేలో అన్ని ప్లేసెస్ విజిట్ చేయలేము అని చెప్పేసి. సో వీ విజిటెడ్ ఓన్లీ ఫ్యూ ఇంపార్టెంట్ ప్లేసెస్ బట్ వీఆర్ గోయింగ్ విత్ అ లాట్ ఆఫ్ మెమరీస్. అండ్ వెళ్తూ వెళ్తూ మాకు డెత్ వ్యాలీ ఒక బ్యూటిఫుల్ సన్సెట్ కూడా చూపించింది. అమేజింగ్ సన్సెట్. అలా మా డెత్ వ్యాలీ ట్రిప్ ఎండ్ చేసామన్నమాట. సో ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ కదా? మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఒకవేళ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.